పెదరాయుడు వర్సెస్ చిన్నరాయుడు మంచి ఫ్యామిలీలో ముదురుతున్న వివాదం. నిన్నేమని ఆయన కొట్టడం, ఈరోజు ఏదో విష్ణు వెళ్ళడం, లక్ష్మి. ఇంకోటి ఈ విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అసలు కదిలించింది మొదలుపెట్టింది ఆయన కాబట్టి ఈ కొత్త వివాదంలో కేవీ రావు వర్సెస్ అరబిందో వర్సెస్ ద్వారంపూడి వర్సెస్ వీటన్నిటిలో జనసేన వైఖరి ఏంటి? వాళ్ళు చొరవ తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారా? తెలుగుదేశంలో ఒక అభిప్రాయం వస్తుంది, జనసేన అభిప్రాయం ఏంటి? ఇది బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. గాదె వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారంటే తెలుగుదేశం జనసేన గుంటూరులో ఆవేశంగా మాట్లాడతారు కదా. నేను అంటే ఆయన మాట్లాడారు కాబట్టి ప్రత్యేకించి ఆయన పేరు తీయడం నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. కానీ మీరు జగన్ పేరు ఎందుకు చేర్చలేదు ఈ కేసులో? మేము కూటమి ప్రభుత్వం ఉన్నా సరే అంతకుముందు ఎలాంటి విమర్శలు చేసామో ఇప్పుడు కూడా అలాగే మేము విమర్శ చేస్తాము. పొరపాట్లు జరిగితే జగన్ ఉన్నప్పుడు విమర్శించినట్టే జగన్ పేరు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నలు వేశాడు ఆయన. ఐ థింక్ మన దాంట్లోనే చూసాను నేను. కాబట్టి జనసేన వైఖరి కూడా ఈ విషయాల్లో తేలాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అక్కడే ఆగుతారా? ఓకే, కేవీ రావుకు పునరుద్ధరించడమే బాధ్యత, లేకపోతే మొత్తానికి మారుస్తారా? ఓకే. ఇంకా రెండవది, ఈ మంచు కుటుంబంలో మంటలు వచ్చాయా లేదా? కుటుంబ సంబంధాలు, ఆస్తి వివాదాలు ఇవి ఉంటాయి. ఇప్పుడు అదే కదా ఎవరికి వచ్చినా మనం అన్నమాట అదే. అది జగన్ షర్మిల లేదా చంద్రబాబు నాయుడుకు అంతకుముందు ఇంకెవరికో రావటం ఏమొచ్చినా కుటుంబాల్లో అంశాలు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది కుటుంబానికి పరిమితం అవ్వలేదు. ఆ మంచు మనోజ్ 100కి ఫోన్ చేయడం వల్ల వచ్చింది. అది కూడా అన్నదమ్ములని కూడా కాదు, తండ్రి మోహన్ బాబు కొంచెం ఆవేశం అది ఉంటుంది బహుశా. అదే ఎక్కడో మన చిట్టిబాబు మిత్రుడు మాట్లాడుతుంటే చూసి తండ్రి ఒక దెబ్బేస్తే తప్ప, ఒక మాట అంటే తప్ప, కోపం వచ్చినప్పుడు కన్నబిడ్డ కన్నా ఆయన మాట్లాడుతూ ఈజ్ ఆన్ రికార్డ్. ఇదే నేనేమి ఊహించలేదు. చిట్టిబాబు కూడా నాకు బాగా తెలిసిన పెద్ద మనిషే. అందుకని వాళ్ళకేదో ఆస్తి తగదా లేదా కుటుంబాల సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు. అంతకుముందు కూడా ఒకసారి విష్ణు బాబు అక్కడికి వెళ్ళాడని మనోజ్ బాబు మీడియాకి వెళ్ళటం ఇదంతా కూడా జరిగింది. ఒకటి మనకు దాని గురించి ఏమీ ప్రజల కోణం అందులో ఏమీ లేదు. కానీ పదే ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎందుకని అంత సామ్రాజ్యం అంత వ్యవస్థ సంబంధాలు పెట్టుకొని పరిష్కారం చేసుకోవడం లేదు, సెటిల్ చేసుకోవడం లేదు అన్నది మటుకు ఆశ్చర్యమే. అంటే ఈ వంశులతో వాళ్ళతోటో లేకపోతే విష్ణు వాళ్ళు ఫాలోవర్సో లేకపోతే మోహన్ బాబు గారి ఫాలోవర్స్తో అటాకులు చేసి కొట్టడం, దాని మీద మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది సార్. లీగల్ రికార్డ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆయన ఎక్కడ దెబ్బలు తగిలినాయో అది కూడా చాలా నాటకీయంగా జరిగింది. నేను చూశాను మొదట్లో. మనోజ్ ఈ మొత్తంలో కూడా ఇప్పుడు ఈవెన్ విష్ణు గెలిచినప్పుడు కూడా మనోజ్ రియాక్షన్స్ అవన్నీ మనం చూసాం. సో ఆ తర్వాత అతను ఒక పెళ్లి చేసుకున్నాడు, దగ్గర నుంచి వివాదం చాలా అయింది. ఏం జరిగిందో వాళ్ళకు తెలియదు మనకు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆయన అయితే 100కు ఫిర్యాదు చేశాడు. అక్కడ పోలీసులు కనపడ్డారు. పోలీసులు నిజమే ఏదో జరిగింది కానీ ఎవరు మాకు ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నామని పోలీసులు చెప్పారు. అది అయిన తర్వాత వాళ్ళకు కుటుంబానికో లేకపోతే సంస్థకో సంబంధించిన పిఆర్ టీం, ప్రెస్ రిలేషన్స్ టీం ఏమీ జరగలేదు, ఫిర్యాదు చేయలేదని వివరణ ఇవన్నీ మీడియా చాలా బాధ్యతాయుతంగా ఇస్తూ వచ్చింది అన్ని దశల వారికి. లేకపోతే నాకు తెలియదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పారు, మేము ఆపామని చెప్పారు. అంటే ఏమీ జరగలేదని ఆ తర్వాత మంచు మనోజ్ భార్యతో కూడా కలిసి ఆసుపత్రికి వెళ్ళారు. వెళ్ళినాక కూడా అక్కడ కూడా మీడియా వాళ్ళందరూ ఉంటే అతనేం మాట్లాడలేదు. కానీ కొంత ఇబ్బందిగా ఉన్నాడు, ఇబ్బందిగా నడుస్తున్నాడు. కానీ ఇతరులు వచ్చి మీడియా వాళ్ళని అరవటం నేను చూసే ఇంతవరకు. మీడియా వాళ్ళు తొక్కిసలాట అట్లాంటివి ఒక్కోసారి నాకు కూడా ఇబ్బంది కలిగిస్తుంటాయి. కానీ ఎవరన్నా వచ్చి మీడియాని తిట్టడం నేను చూడలేదు. నేను నిన్న మటుకు చూశాను. అది ఆసుపత్రిలో ఆయన ఎవరో నాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా లేదు. కానీ ఏంటిది అది ఎవరు రావడం అది ఏదో అన్నాడు ఆయన. సరే అది అయిన తర్వాత రాత్రికి మెడికల్ లీగల్ రికార్డు అంటే ఆ దౌర్జన్యమో బలప్రయోగం ఏదో జరిగింది. అది 3-4 పార్ట్స్లో అది అయిందని చెప్పి వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి చూస్తుంటే కనుక అది డాక్యుమెంటరీ అలా కొనసాగిస్తే మొదటేమో విష్ణు వస్తున్నాడు, తమ్ముడికి అండగా నిలబడతాడని కొంతమంది హెడ్డింగులు పెట్టారు. ఆ తర్వాత ఏమో విష్ణు బౌన్సర్లు వస్తుంటే మనోజ్ బౌన్సర్లు కూడా తయారయ్యారని. ఆ తర్వాత ఇద్దరి మధ్య క్లాష్ రాకుండా పోలీసులు చూస్తున్నారని. ఇదంతా చూస్తుంటే సంథింగ్ హ్యాపెనింగ్ వెరీ సీరియస్ ఫ్యామిలీ మోహన్ బాబు కూడా రావటం వల్ల ఇప్పుడు అందుకనే మిత్రులంతా పెదరాయుడు చిన్నరాయుడు అని హెడ్డింగులు పెట్టే. లక్ష్మి కూడా ఆవిడ విదేశాల్లో ఉన్నట్టున్నది, ఆవిడ ఇక్కడ లేదు అదే చెప్పాడు. తర్వాత వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. విష్ణు
అమెరికాలో ఎక్కడో ఉన్నాడు, ఆయన దేశంలో లేడు, దుబాయ్ అనుకుంటా, సరే, కానీ అంటే వస్తున్నాడని. కానీ ఈ స్థాయికి మోహన్ బాబు కొంత ఎమోషనల్, లేకపోతే ఒక్కోసారి మాట్లాడేస్తాడు, కాస్త విరుచుకు పడతాడు, ఇదంతా నిజమే. కానీ కుటుంబంలో ఈ స్థాయికి రావడం, ఆయన పేరు కూడా రావడం కొంచెం అంటే తండ్రి కొడుకుని ఏదో మందలించడమో లేకపోతే ఓ దెబ్బ కొట్టడంలో ఎవరో దాన్ని లేదు, పెద్ద దెబ్బలే ఆక్షేపించరు. బయటికి. కానీ ఇక్కడ ఏంటంటే మెడికల్ లీగల్ రిపోర్టు కడుపులో గాయమట, వెన్నెముకు గాయమట, మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్ళట, ఎడమ కాలి పిక్క భాగంలో కూడా దెబ్బలు అట. అంటే ఇదే అంటే అటాక్ చేశారు. అదే గత 25 ఏళ్లలో లేదా 20 ఏళ్లలో నేను, ఇంకా 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు, 2-3 సార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ కాస్త మోహన్ బాబు దురుసుగా ఉండటము, మాట్లాడటము, ఆ తర్వాత కొంచెం సర్దుబాటు చేయటము, లేదా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇలాంటి సందర్భాల్లో నిజంగా అలా జరిగి ఉండకూడదు. అంత స్థాయి 10 మందికి తెలిసిన వ్యవహారము. వివాదాలు పెంచుకోవడం ఎప్పుడు సరికాదండి. వివాదాలు పరిష్కరించుకోవడం దిశలో, అది కుటుంబంలో అయినా, ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా పదే ఇతరుల పేర్లు తీసుకొని రావడము. మోహన్ బాబు ఉంటే ఏదో ఒక డైలాగ్ దొరుకుతుంది, మసాలా దొరుకుతుంది అన్న స్థాయిలో మీడియా ఉంది. మీడియా వాళ్ళని తిడుతుంటాడు ఆయన ఎక్కువ ప్రతిసారి. మళ్ళీ మీడియాదే తప్ప ఇప్పుడు కూడా మీడియా ఏదో పెద్ద చేస్తున్నట్టుగా, మీడియా నిజానికి మన మీడియా లెవెల్కి చూస్తే తక్కువే చేస్తున్నారు ఇక్కడ. దీన్ని ఇంకా పెంచడానికి కంటే కూడా వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏదైనా అంటామని ఆయన ఎవరో అన్నట్టుగా, మేము ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి అదే పనిగా మీడియాను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ విండో మీరు తెరిచినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. తొందరగా వీటిని పరిష్కారం చేసుకోవటం చాలా మంచిది. వీటిని చిలువలు పలువలు చేసుకోవటం కంటే ఇంకోటి వాళ్ళ మీద వీళ్ళ మీద పెరగకుండా చూడాలి. తనే దీంట్లో ఒక పాత్రధారిలాగా పేరు రావడం బాధాకరం. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు పిల్లల మధ్య ఏదైనా వస్తే పరిష్కరించాలి తప్ప, రావచ్చు తేడాలు ఉండొచ్చు ఒకరితో ఒకరికి, ఎవరు రైట్ ఎవరు తప్పని ఇంకెవరు చెప్పగలిగింది కూడా కాదు. పైగా పెదరాయుడికి చెప్పడానికి ఎవరు సిద్ధపడతారు? కోరి ఎవరు ఏదో సామెత చెప్తారు, నిప్పుని ఎవరు ముద్దు పెట్టుకోరని. కాబట్టి ఇక్కడ అలాంటి పని కూడా ఏమి ఉండదు. బాధాకరమైన విషయం సార్, పరిష్కారం కావాలి. కానీ సినిమా పెద్దలు ఇందులో కలెక్ట్ చేసుకుని రాఘవేంద్ర లాంటి వారు చాలా మంది ఆయనకి శ్రేయోభిలాష ఉన్నారు, దగ్గర నుంచి ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే వాళ్ళే సార్ వాళ్ళంతా వాళ్ళు చెప్తూనే ఉంటారు సార్, తెర వెనుక లేదా వ్యక్తిగతంగా ఆంతరంగికంగా కలిసినప్పుడు నేను నీకు ఏదైనా వ్యక్తిగత విషయం ఉంటే ఇక్కడ చెప్పను కదా, నీకు చెప్తాను. సో వాళ్ళు ఏం చెప్పడం లేదని నేను అనుకోను. ఎంతోమంది ఎంతో చెప్తే ఇక్కడ ఆగి ఉంటుంది ఇది. ఓకే, లేకపోతే ఇప్పుడు బౌన్సర్లు కూడా వస్తున్నారంటే దాదాపు బౌన్సర్లు అంటే ప్రైవేట్ దళాలు లాంటివే కదా, స్క్వాడ్స్ లాంటివే కదా. ఇప్పుడు ఎవరు పరిష్కారం చేయాలి? నిజంగా పిల్లల మధ్య వస్తే తండ్రి పరిష్కారం చేయాలి. ఇప్పుడు తండ్రికి ఒక ఆయనకు వస్తే ఇంకో కొడుకు పరిష్కారం చేయాలి. వాళ్ళ కుటుంబ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకోవాలి. కానీ ఏమీ లేదు అని చెప్పడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఓకే, అది ఒక చిన్న సమస్య, ఒక వ్యాధి ఉందంటే దాన్ని నయం చేసుకోవటం మంచిది, కానీ ఏమీ లేదు అనుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఇది బయటికి వచ్చింది కాబట్టి ఆ పరిష్కారం కూడా తొందరగా తెలిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఎందుకంటే డైలాగులు వినాలని వాళ్ళు కోరుకుంటారు, కానీ ఈ వివాదాల పెద్దరాయుడు కాకూడదనే కోరుకుంటారు. సరే, ఏంటి తెలంగాణ తల్లి కానీ అంత సులభంగా ఉండట్లేదు. అంటే మనం కూర్చొని మనం అన్నంత సులభంగా కనిపించట్లేదు, కొంచెం లోతుగానే డీప్ రూటెడ్గా ఉంది. పైగా మన్ను ఈ రోజు కాదు, ఈ మంచులో మంట అన్నది అది చాలా రోజులుగా కొనసాగుతుంది. దాదాపు ఒక 3-4 ఏళ్ళ నుంచి, బయటికి వచ్చి కూడా ఒక 3 years అది ఆగడం లేదు. దాన్ని ఆపడానికి ఐ థింక్ ఆయనే జోక్యం చేసుకోవాలి, చొరవ తీసుకోవాలి. మీరు అన్నట్టుగా సినిమా పెద్దలు, సమాజం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పెద్దలు చొరవ తీసుకుంటే చాలా మంచిది.